హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురాలోకల్. లోక్సభ ఎలక్షన్ల నేపథ్యంలో 5వ విడతలో భాగంగా ఈ నెల 13న లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కావున సిటీ ప్రాంతాల్లో చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది, గ్రామీణ ప్రాంతాల్లోనేమో ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. దీనికి కారణాలు ఏంటి, యువత ఎందుకు ఓటింగ్లో పెద్దగా ఆసక్తి చూపట్లేదు, కారణాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. మేడం आपका नाम क्या है? वैशाली। आप क्या करते हो? सॉफ्टवेयर डेवलपर। ओके, 13 तारीख को इलेक्शन है, वोट डाल रहे हैं आप? यस यस डेफिनेटली। आजकल यूथ ज़्यादा पार्टिसिपेट नहीं कर रहे वोटिंग में, क्यों ऐसा? वो डिपेंड्स करता है सर, एक्चुअली उस पर पर्सनस पे डिपेंड्स करता है, क्यों नहीं करते वो हमको नहीं, मतलब हम तो करेंगे लेकिन मतलब वोटिंग करने के बाद क्या मिलता है आम आदमी को? आम आदमी को क्या मिलता है डिपेंड्स कि कौन सिलेक्ट कर होके आता है, उस पर डिपेंड्स होता है। अगर पार्टी अच्छा कर रही है तो वोट देना चाहिए, क्योंकि हमको अगर कुछ फैसिलिटी चाहिए उस फैसिलिटी के लिए वोट देना बहुत ज़रूरी है। నమస్తే సార్. నమస్తే, మీ పేరు? బాలసుబ్రహ్మణ్యం. మీరు ఏం చేస్తారు సార్? నేను రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్ యునైటెడ్ ఇన్సూరెన్స్ దాంట్లో. 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, 5వ విడతలో భాగంగా ఓటేస్తున్నారా? డెఫినెట్గా అండి, ఓటు మన హక్కు. ఓటు అయిపోతే మనిషి లేనట్టే, కాబట్టి డెఫినెట్గా వేస్తాం. ఓటు ద్వారానే మన యొక్క దీన్ని చూపించుకోగలుగుతాం. యువత పెద్దగా ఆసక్తి చూపట్లేదు, ఓటింగ్లో పాల్గొనట్లేదు, కారణం? వాళ్ళకి నవేడేస్ వాళ్ళంతా యూత్ మీరు చూశారు కదా, ఎక్కువ సోషల్ మీడియా వీటి మీద ఆధారపడి ఉంటున్నారు. కనీసం బాధ్యత లేకుండా ఉన్నారు. ఇప్పుడు బాధ్యత లేకపోతే వాళ్ళ పిల్లలను కూడా రేపు ఫ్యూచర్లో ఎలా చేసుకెళ్తారని మేము పెద్దలుగా మేము బాధపడుతున్నాం. కానీ అందరికీ ఒకటే పిలిపిస్తున్నాను, ప్రతి యూత్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓటింగ్ వేసేటప్పుడు ఓటింగ్లో పాల్గొంటున్నారు సరే, మరి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నాయకుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారా ఓటర్స్? మిడిల్ మ్యాన్ అంటే వాట్ ఐ మీన్ కార్పొరేటర్ అట్లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం. కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది కష్టంగా ఉంది. నవేడేస్ మీ అందరికీ తెలిసిందే, కొంత పాలిటిక్స్ ఉంటాయి, వీళ్ళంతా దాని మీద ఆధారపడి ఉంటారు. బట్ సర్టెన్ చేంజ్ ఈ పర్వాలేదు, వెనకట్లాగా లేదు. ఇప్పుడు మటుకు అందరం వెళ్తున్నాం, వాళ్ళ దగ్గర ప్రాబ్లం తీసుకెళ్తున్నాం. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లాగా ఉండి వాళ్ళకి ప్రాబ్లం నోటీస్లోకి తీసుకెళ్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, కారణం? అక్కడైతే మొబిలైజేషన్ ఉంటుంది, అక్కడ లోకల్ లీడర్స్ వాళ్ళ యొక్క డివైడ్ అయి ఉంటారు. బోత్ పార్టీస్ అని ఎన్ని పార్టీస్ ఉంటాయి. ఇక్కడికి వచ్చే ఎవరికి వాడే ఈఎస్సీ కార్పొరేటరో ఎవడో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మోటివేటర్స్ అండ్ మొబిలైజేషన్ చేసే వ్యక్తులు ఉండరు, కాబట్టి ఓటింగ్లో పాల్గొంటారు. చివరిగా మీరు యువతకు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఓటేయడానికి, వాళ్ళు ఓటేయడానికి? నేను ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి, దాని ద్వారా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి. అప్పుడే మనం దేశాన్ని సరైన పద్ధతిలో పరిపాలించగలుగుతాం. వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. మీ పేరు? లక్ష్మణ్. మీరు ఏం చేస్తారు? జాబ్ చేస్తా. 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఓటేస్తున్నారా? వేయాల్సి వస్తుంది కదా. మరి ఓట్లు వేయడానికి యువత పెద్దగా ఆసక్తి చూపట్లేదు, ముందుకు రావట్లేదు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? వాళ్ళకేం చెప్తా అంటే వాళ్ళు జాబులు లేవు, ఏడా జాబ్ల కోసం కష్టపడాల్సి వస్తుంది. ఓట్లు వేస్తారు, వాళ్ళ ఇల్లులు వాళ్ళ పంట పండుతుంది, మా పంట పండుతలేదు, అంతే. అంటే జాబ్స్ లేవని ఓట్స్ వేయట్లేదా? అంతే కదా. మరి మంచి నాయకుడిని ఎన్నుకుంటే జాబ్స్ వస్తాయి కదా. ఎవరైనా అదే కదా, ఏ నాయకుడైనా అంతే. ఏ నాయకుడు కూడా మంచోడు కాదా? నాయకులు మంచోళ్ళని కాదు, వాళ్ళు పనులు చెయ్యరు. పనులు చేసేదాకా గల్లీలు తిరుగుతారు, తర్వాత ఇళ్ళకి కూర్చుంటారు. మరి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మరి ఓటేసే ముందు నాయకులు ఇళ్ళలోకి వస్తారు, మన ఏరియాలోకి వస్తారు. ఓటేసాక మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మరి అప్పుడు వెళ్ళి అడగాలి కదా, నాకు ఇది కావాలి అని. ఓటేసిన కదా అప్పుడు కలవరు. అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అట్లా? చాలాసార్లు ట్రై చేసినాం, కలవరు, రెస్పాన్స్ ఉండదు, పనులు చేసి పెట్టారు, ఏం పెట్టారు, రేడు సార్ లేడు అంటారు, అంతే. హైదరాబాద్ లాంటి సిటీ ప్రాంతాల్లో చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా చాలా తక్కువ ఉంది. మరి పెరగాలంటే ఏం చేయాలి నాయకులు? ఇక్కడ నాయకులు మంచివి చేసి పెంచాలి, అభివృద్ధి చేయాలి. పెరగకపోతే ఇక వాళ్ళే పెరుగుతారు. ఎంత చేసినా మీరు ఎంత తీసుకున్నా కూడా అంతే. ఇక వాళ్ళ పబ్లిక్కి తెలిసిన ఏంటంటే వస్తే బీజేపీ వస్తుంది సెంట్రల్లో, అంతే. సెంట్రల్లో బీజేపీ ఉండాలి. మార్పు అనేది ఉండదా? ఇక ఎప్పుడు ఇట్లనే ఉంటుందా? అంతే. ఇంకా మన ఫ్యూచర్ జనరేషన్ ఇట్లే ఉండిపోతాయి ఎప్పుడు. మన స్వార్థం కోసం బతుకుతేనే బాగుపడతాం, ఎవరి కోసం బతుకుతే ఎటు కాకుండా పోతాం. పేరు? నా పేరు బ్రహ్మ అండి. మీరు ఏ జాబ్ చేస్తారు? నేను ఫార్మాస్యూటికల్స్ మేనేజర్ని. 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటు వేస్తున్నారా? కంపల్సరీ వేస్తాను సార్ ఓటు. యువత ఓటు ఎందుకు వేయాలి చెప్పండి, వాళ్ళకి ఒక మాట చెప్పండి. యువత ఎందుకు ఓటు వేయాలంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 25% న్యూ ఓటు ఉన్నాయి అందరికీ. సో మన అందరం కలిసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి.
సో మనకి ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి కంపల్సరీ వచ్చి ఓటు వేయాలి, అందరి కోసం వేసేయాలి. మరి యువత పెద్దగా ఆసక్తి చూపట్లేదు, కారణం ఏంటి ఓటింగ్ మీద? సార్ ఇప్పుడు బాగానే చూపిస్తున్నారు సార్ ఎవ్రీబడి, ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్లో కొంతమంది ఆంధ్రాలో కూడా ఓట్లు ఉన్నాయి, వాళ్ళు వాంటెడ్లీ లీవ్ ఇచ్చారని చెప్పేసి ఓటు వేయడానికి ఇంటికి వెళ్తున్నారు, ఇంట్లో ఉండట్లేదు. ఎంప్లాయీస్ కూడా నేను అబ్జర్వ్ చేశాను మా ఫ్రెండ్స్లో, ఓటు కంపల్సరీ వేస్తున్నారు వెళ్ళి. సార్ మీ పేరు? నవీన్ అండి, మీరు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ఓకే, 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటేస్తున్నారా? వేస్తున్నాను. ఓటున్న ప్రతి ఒక్కళ్ళు ఓటు వినియోగించుకోవాలి, దాని ద్వారానే ప్రాపర్ రిజల్ట్స్ వస్తాయి. మనం ఓటు వేయకపోతే మన ఓటు వేరే వాళ్ళు వేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందరూ ఓటు వేయాలి తప్పకుండా. వేస్తున్నాను. మీ పేరు సార్? హేమంత్. మీరు ఏం చేస్తారు? జాబ్ చేస్తాను. సార్ మరి యువత పెద్దగా ఆసక్తి చూపట్లేదు ఓటింగ్ పైన, కారణం ఏంటి? యూత్ అయితే ఓటు వేయాలండి, ఓటు వేస్తేనే మంచిది, ఓటు వేస్తేనే కరెక్ట్గా ఎవరిని ఎన్నుకున్నా బాగుపడుతుంది. సిటీ అంతా డెవలప్ అవ్వాలన్నా ప్రాపర్గా ఓటింగ్ జరిగితేనే బాగుంటుంది. नाम क्या है तुम्हारा? सैम खान, क्या जॉब करते हैं आप? एसी मैकेनिक। ओके, 13 तारीख को लोकसभा इलेक्शन है, वोट डाल रहे हैं? और डालते। ओके, आजकल यूथ ज़्यादा इंटरेस्ट नहीं दिखा रहे वोटिंग पे, क्यों ऐसा? अब पब्लिक के ऊपर डिपेंड करता है, नहीं है इन लोग को बिलीव नहीं होगा। अब गवर्नमेंट काम कर रहे हैं नहीं कर रहे, अब पब्लिक के ऊपर डिपेंड करता है, पब्लिक किसको वोट देगी। मैं तो कुछ नहीं बोल सकता हूँ, मेरे को तो जिसको देना है मैं उसको दूंगा। మీ పేరు? అశోక్ రెడ్డి. మీరు ఏం చేస్తారు? బిజినెస్ 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటేస్తున్నారా? వేస్తున్నాను. మరి యూత్ పెద్దగా ఆసక్తి చూపట్లేదు, కారణం ఓటింగ్ మీద? ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారు కదా, అలా. అంటే ఇంట్రెస్ట్ ఎందుకు చూపట్లేదు, ఏదైనా రీజన్ ఉందంటారా? అంతా ఇప్పుడు బిజీ షెడ్యూల్ అయిపోయారు కదా బ్రదర్, అందరూ ఎవరి బిజినెస్. ఇప్పుడు జాబ్ ఐటీ సెక్టర్ అంతా కూడా మ్యాక్సిమం 90% లీవ్ వస్తుందా రాదా అని చెప్పి చూసే వాళ్ళు ఉంటారు. కొంతమంది విలేజ్ పర్సన్స్ ఉంటారు, బిజినెస్ సెక్టర్స్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి మినిమం ఒక 2 hours 3 hours వెయిట్ చేయాలి ముందు ఓటు వేయాలంటే. అంటే ఓటింగ్ కోసం 2-3 గంటలు లైన్లో నిలబడలేని ఆ బద్ధకం ఉందంటారా వీళ్ళందరికీ? బద్ధకం అంటే కూడా వాళ్ళు బిజీ షెడ్యూల్ బిజీగా ఉన్నారని చెప్పి అనుకోవచ్చు ఇక మనం. మరి మీరైతే వేస్తున్నారు కదా, నేనైతే ఖచ్చితంగా వేస్తాను. మరి ఓటు వెయ్యని వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? టైం తీసుకొని ఎవరైనా కూడా మన కాన్ఫిడెన్స్గా ఉండాలి అనుకుంటే, అంటే ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకైనా కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే చూసి రైట్ పర్సన్ చూస్ చేసుకోవాలని చెప్పి చెప్తాను. 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటేస్తున్నావా? ఓటేస్తున్నా సార్. యువత ఓటు ఎందుకు వేయాలి? యువత ఓటు వేయడానికి కారణం ఏమంటే, మనకి ముఖ్యమైన సీఎం కావాలన్నప్పుడు మనకి అభివృద్ధి చేసేవాడే మనకి నాయకుడు అనుకోవాలా. మన యువత ఏమి కోరుకుంటామో, మంచి కంపెనీలు ఉద్యోగాలు కోరుకునేది మనం అభివృద్ధి కోసము. మీ పేరు? గోపాల్. మీరు ఏం చేస్తారండి? వాచ్మెన్. ఓకే, 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటు వేయడానికి వెళ్తున్నారా మరి? వెళ్తున్నాం. మీ పేరు? నా పేరు జశ్వంత్ అన్న, మీరు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటేస్తున్నారా? వేస్తున్నాం అన్న. ఓటేస్తే ఏమొస్తుంది మనకి? మనం ఎవరైనా జనరల్గా యూజ్ చేసేది దేనికోసం చూస్తాం, డెవలప్మెంట్ కోసం చూస్తాం. సో అది జరిగితే హ్యాపీ అన్న. అది ఓన్లీ సాఫ్ట్వేర్ అనే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కాదు, అన్ని విధాలుగా డెవలప్మెంట్ ఉంటే అందరికీ హ్యాపీగా ఉంటుంది. అది ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అయినా. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగాలన్నదే అందరూ కోరుకునేది. సో గవర్నమెంట్ కూడా ఆ వైపు చూస్తే చాలా మంచిగా ఉంటుందని ఆలోచిస్తున్నాను. మరి ఓటు వేయొద్దని డిసైడ్ అయిన యువతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒక యువకునిగా? అంటే ఇప్పుడు యూత్ అనే కాదన్న, ఇప్పుడు ఎవరైనా ఎలా డిసైడ్ అయ్యారంటే, ఓటు వేసినా ఒక రకంగానే ఉంటుంది, వేయకపోయినా ఒక రకంగానే ఉంటుంది. ఎందుకంటే చాలా ఏరియాస్లో డెవలప్మెంట్ అనేది లేదు. సో దాని గురించి చాలామంది డిసప్పాయింట్ అయిపోతున్నారు. వేసినా ఒకటేగా, వేయకపోయినా ఒకటే కదా, ఇంకెందుకులే ఇవన్నీ అని చెప్పి లైట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కనీసం మన డెవలప్మెంట్ గురించి కూడా కవర్ చేద్దాము, సో దాని గురించి మనం కూడా ట్రై చేద్దామని కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఓటేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీ పేరు? శ్రీరామచంద్రమూర్తి, రాము అంటారు, ఆర్ఏ. మీరు ఏం చేస్తారు? పిఏ పొలిటికల్. సార్ 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఓటేస్తున్నారా? ఇక్కడ లేవు మా ఎక్కడైనా ఓటు అయితే వేస్తున్నారు. ఏపీ. మరి యువత పెద్దగా ఆసక్తి చూపట్లేదు ఓటు వేయడానికి, కారణం? నవ్వే డేస్ ఎట్లా ఉందంటే పరిస్థితి, ఎవరిని ఎవరు నమ్మే స్టేజీ లేదు. ఒకళ్ళు చెప్తే ఓటేసే గ్రూపిజం లేదు, ఇవాళ ఇండివిజువాలిటీ ఉంది. పూర్వం ఏంటంటే ఒక కమ్యూనిటీ ఉందంటే ఆ పెద్దవాళ్ళని ఫాలో అయ్యేవారు. పూర్వం ఎలక్షన్స్ ఎలా ఉండేయంటే, మన వెహికల్ వస్తుంటే వాళ్ళ వెహికల్ వస్తే ఇద్దరు ఆపుకొని ఎలా ఉంది, మీ ఊళ్ళు ఎలా ఉన్నాయి, మా ఊళ్ళు ఎలా ఉన్నాయని చక్కగా పలకరించుకునేవాళ్ళం.
ఇప్పుడు అలా అంటే ఎట్టుండి బాంబులు వచ్చి పడతాయో, ఎట్టుండి రాళ్ళు వచ్చి పడతాయో, ఎట్టుండి హెరాస్మెంట్ జరుగుతుందో తెలియని పరిస్థితి అనమాట. ఇప్పుడు ఏంటంటే నవే డేస్ ఇదివరకు యూత్ ఏంటంటే గట్టిగా ఫైట్ చేసేవాళ్ళు, దానివల్ల కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. అప్పుడు నాయకులు కూడా ఇప్పుడు కేసుల్లో ఇన్వాల్వ్ అయితే పట్టించుకుంటే వాడు ఉండడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లీడర్స్ వాళ్ళు బాగానే ఉంటారు, అమాయకులు ప్రాణాలు పోతుంటారు. అందుకే ఓటేయడానికి యూత్ ముందుకు రావట్లేదా? కొంత అది, కొంత ఈ క్రికెట్ మ్యాచెస్, కొంత ఈ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషను. నీ పేరు? వెంకటేష్. ఏం చేస్తాను? డిగ్రీ కంప్లీట్ అయిందండి. ఓకే, ఓటాకు ఉందా? ఉంది సార్. మరి 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటేస్తున్నావా? వేస్తున్నాను. మరి ఓటింగ్ మీద నీలాంటి యువత పెద్దగా ఆసక్తి చూపట్లేదు, కారణం? నేను వేస్తానండి, ఇంట్రెస్ట్ ఉంది. మరి నువ్వు ఓటు ఎందుకు వేస్తున్నావు? అంటే ఏం ఆలోచించుకొని ఓటేస్తున్నావు? డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి జరగాలి. మీ పేరు? రామస్వామి. ఏం చేస్తారు మీరు? నేను ఆటో డ్రైవర్. ఓకే, మరి 13వ తారీఖు ఎలక్షన్ ఉంది, ఓటేస్తున్నారా? చేస్తున్నాను. మరి యూత్ అందరూ పెద్దగా ముందుకొచ్చి, పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి ఓటేయాలంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ బద్ధకాన్ని వదిలేసి దేశ అభివృద్ధి కోసం మంచి నాయకుని ఎన్నుకోవాలి. నా పేరు అజిత్. మీరు ఏం చేస్తారు? నేను ఒక ఐటీ ఉద్యోగిని. ఓకే, మరి 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటేస్తున్నావా? నేను ఆంధ్రాకి వెళ్ళి ఓటేస్తున్నాను. ఓకే, మరి యువత పెద్దగా ఆసక్తి చూపట్లేదు, నీలాంటి యువత. మరి ఆ రోజు హాలిడే అనుకొని ఇంట్లోనే బద్ధకంగా కూర్చుంటున్నారు, కారణం? అది చాలా తప్పు. అందరూ ముందుకు రావాలి, ఓటు తెలియని వాళ్ళకి నేర్పించాలి, చెప్పాలి, ఓటు వేయాలి. పక్కా మీ భవిష్యత్ ఇది, మీరే తీర్చిదిద్దుకోవాలి. ఓటు వేయడం ద్వారా మనకు కలిగే లాభాలు ఏంటి? ఇంతకు ముందు ఉన్న పరిపాలన మీరు చూసుకోండి, అది కరెక్ట్గా ఉంది అంటే వాళ్ళకి వేయండి, లేదు అంటే అపోజిషన్కి వేయండి. మరి ఓటేసాక ఎప్పుడైనా మీ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు వెళ్ళి నాయకుని ప్రశ్నించారు ఎప్పుడైనా? చేసాము, కొంతమంది హెల్ప్ చేశారు, కొంతమంది చేయలేదు. అవన్నీ గుర్తుంచుకుని నెక్స్ట్ ప్లాన్ చేసుకోండి. మీ పేరు? వెంకటేశ్వర్లని. మీరు ఏం చేస్తారు? మేము జాబ్ చేస్తుంటాం. ఓకే, 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటేస్తున్నారా? వస్తున్నామండి. యువత అనేది చాలా వరకు మేల్కొని ఇప్పుడు వచ్చే నాయకుని ఎంచుకుంటే, ఎవరైనా తెలుసుకుంటే అంత బాగుంటుంది. రాబోయే రోజుల్లో మన నాయకుడు మనం కరెక్ట్గా తెలుసుకుంటే కన్నా నేటి సమాజం అంతా బాగుంటుంది నేను కోరుకుంటాను. మీ పేరు? రాజు అన్న. మీరు ఏం చేస్తారు? ఆ షాప్లో వేస్తా అక్కడ. ఓకే, 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటేస్తున్నారా? వేస్తున్నాను. నీలాంటి యువత ఓటింగ్లో పాల్గొనాలంటే ఏం చేయాలి? పెద్ద సంఖ్యలో యువత పాల్గొనట్లేదు ఓటింగ్లో, కారణం? ఏం వద్దు. మీ పేరు? శ్రీకాంత్. ఏం చేస్తారు మీరు? జాబ్. ఏం జాబ్ చేస్తారు? సాఫ్ట్వేర్. 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటేస్తున్నారా? వేస్తా కంపల్సరీ. మరి నీలాగా యువత పెద్దగా ఆసక్తి చూపట్లేదు ఓటింగ్ మీద, కారణం? ఇక అది వాళ్ళకి తెలియాలి. అది మీరు ఓటు ఎందుకు వేస్తున్నారు? ఓటు ఎందుకు వేస్తామంటే ఏం ఆన్సర్ ఇవ్వాలి? దేశ భవిష్యత్తు దేని గురించి ఓటేస్తున్నారు? అభివృద్ధి గురించా? అభివృద్ధి గురించి. ఏ అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు? ప్రజల అభివృద్ధి కానీ ఉంటాయి కదా అవి. ఓకే, ఓటేసాక ఎప్పుడైనా నాయకుని దగ్గరికి వెళ్ళి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగినా వాళ్ళు ఏం ఆన్సర్ ఇవ్వలేదు. ఓకే, అదే అంటే ఓటే ముందు మన ఇళ్ళలోకి వస్తారు, మన ఏరియాలోకి వచ్చి అందరినీ కలుస్తారు. మరి ఓటేసాక ఎందుకు మళ్ళీ కనిపించరు మనకి? వాళ్ళ అవసరం కదా, వాళ్ళ అవసరం తెలిపోయాక ఎవరైనా అంతే కదా, రారు అంతే. नाम क्या है? शेख शहबाज. क्या करते हो आप? मोबाइल शॉप है. ओके, 13 तारीख को इलेक्शन है, वोट डाल रहे हैं? हाँ डालते हैं ना. आजकल यूथ तुम्हारे जैसा यूथ वोटिंग पे पार्टिसिपेट नहीं कर रहे, क्यों? जॉब नहीं दे रहे, कुछ नहीं दे रहे कोई भी, इसीलिए. ओके, कभी आप वोट डालने के बाद पॉलिटिशियंस के पास जाके पूछा क्या कि हमारा एरिया में ये प्रॉब्लम्स है, ये प्रॉब्लम्स है बोल के? बोला है, नहीं किया हो, इसीलिए. इसलिए वोटिंग परसेंटेज कम हो रहा है क्या? हाँ इसीलिए हो रहा है, इसीलिए वोट नहीं डालता हूँ मैं अभी, डालता ही नहीं वोट अब. नाम क्या है तुम्हारा? जसप्रीत. ओके, क्या करते हो आप? टैटू आर्टिस्ट. ओके, 13 तारीख को इलेक्शन है, वोट डाल रहे हैं? डालेंगे वोट तो डालेंगे. तुम्हारा जैसे यूथ आजकल वोटिंग पे पार्टिसिपेट नहीं कर रहे, क्यों? यूथ को पता है फ़ायदा ही नहीं है, किसी को वोट देने का फ़ायदा नहीं है, सारी पार्टी चोर है अभी, ठीक है, और सेम है, सभी अपनी जेबें भर रहे हैं, कोई हमारे लिए काम नहीं करेगा, सभी को मालूम है. इसीलिए मैं इस फील्ड में हूँ, मेरे को जॉब नहीं करना, मेरे को अपना काम करना है, इसीलिए यही है. इसलिए वोटिंग परसेंटेज कम हो रहा है, बहुत कम हो रहा है. वोटिंग परसेंटेज यूथ का ज़्यादा होने के लिए क्या कर सकते हैं ये नायक? वो तो पार्टीज को काम करना पड़ेगा, उसके लिए मोटिवेट करना पड़ेगा लोगों को. वो मोटिवेट तो तभी होगा जब जॉब मिलेगा उन्हें, और जॉब इनके पास नहीं होगा किसी से. उनकी अपनी जेबें भर रहे हैं बस,
वहीं पे काम ख़त्म। చూసారు కదా వ్యూవర్స్, 13వ తారీఖున లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి. అలాగే చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తున్నారు ఓట్లు వేయడానికి. అలాగే మిగతా జాబ్స్ వేసే వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్తున్నారు ఓట్లు వేయడానికి. కొంతమంది యూత్ ఎందుకు ఓటింగ్లో పాల్గొనడం లేదని అడిగితే జాబ్స్ సరిగా లేవు, అందుకే మేము ఓట్స్ వేయడం లేదని. ఇంకొంతమందిని అడిగితే ఓట్లు వేసే వరకే వారు మమ్మల్ని కలుస్తారు కానీ ఓట్లు వేశాక ఏ నాయకుడు మమ్మల్ని కలవడు అని చెప్తున్నారు. అందుకే మేము ఓట్స్ వేయట్లేదని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ నరేష్తో మీ కృష్ణబాల.